శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధి కార్యక్రమంలో ఉన్నాం. కార్యసిద్ధిలో దారిద్ర్య శాంతి, రోగ శాంతి, దారిద్ర్యాన్ని పోగొట్టుకోవటానికి, రోగాల్ని పోగొట్టుకోవటానికి ఒక మంచి ఉపాయాన్ని శంకర భగవత్పాదుల వారు మనకి అందజేశారు. సౌందర్యలహరిలో 4వ శ్లోకంగానే త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకానైక్వాసి ప్రకటిత వరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమసి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ అని చెప్పి, ఓ తల్లి, దేవతలందరూ కూడా అభయహస్తము, వరదహస్తము ధరించి ఉంటారు. దేవతలందరికీ కూడా కుడి చెయ్యి అభయమిస్తూ ఉంటుంది. అట్లాగే ఎడం చెయ్యి వరములు ప్రసాదించేటటువంటిదిగా అలా కిందకి చూపుతూ ఉంటుంది. కుడి చెయ్యి పైకి ఉండి అభయమిస్తూ ఉంటుంది. కానీ తల్లి, నీ చేతులలో పాశము, అంకుశము ఉంటాయి. అట్లాగే చెరుకుగడ ఉంటుంది, పద్మము ఉంటుంది. ఆ కారణంగా నీ చేతులు అభయం ఇచ్చినట్లు ఉండవు. కానీ ఓ తల్లి, నీ చరణములున్నాయే, అవే సమస్త జనులకి కూడా అభయాన్ని ప్రసాదించగలిగినటువంటివి. చేతులతో నువ్వు అభయం ఇవ్వక్కర్లేదు, నీ పాదములే అటువంటి అభయాన్ని ఇవ్వగలిగినవి అని చెప్పి ఆ తల్లిని స్తుతించేటటువంటి ఆమె యొక్క అభయ వరద శక్తిని, ఆమె చరణములందు ఉన్నటువంటి శక్తిని గురించి స్తుతించేటటువంటి శ్లోకం ఇది. త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః. దైవతగణం అంతా కూడా అభయము, వరదము, హస్తములు ధరిస్తూ ఉంటారు. త్వమేకానైవాసి ప్రకటిత వరాభీత్యభినయా. నువ్వు అభినయ రూపంలో అలా చేయి చూపించి ఇలా చూపించవు. నీ హస్తములలో పాశము, అంకుశము, చెరకుగడ, పద్మము ఉంటాయి. అందువల్ల అభయ వరదములు నీ చేతుల్లో చూపించవు. భయాత్రాతుం దాతుం ఫలమసి. కాబట్టి మాకు భయమును పోగొట్టడానికి, ఫలమును ఇవ్వటానికి కూడా వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణవు. నిపుణములైనటువంటి నీ చరణములే అలా అభయములు ఇవ్వటానికి, సత్ఫలితాల్ని మేము కోరుకున్న ఫలితానికి ఇవ్వటానికి కూడా సమర్థములు అని చెప్పి ఆ అమ్మవారిని మనం స్తుతించేటట్లయితే, ఇది అష్టదళ పద్మంలో రాయాలి. 8 దళాలుగా పద్మాన్ని లిఖించాలి. ఆ పద్మం మధ్యలో దుమ్ అనేటటువంటి బీజాన్ని లిఖించాలి. ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి యోజకస్తత్వదుర్లభ అని చెప్పి, మంత్రము కాని అక్షరం లేదు. ప్రతి అక్షరము కూడా, ప్రతి బీజాక్షరము కూడా ఒక మంత్రంతో సమానమైనదే. కాబట్టి ఈ అష్టదళ పద్మం మధ్యలో దుమ్ అనేటటువంటి బీజాన్ని లిఖించాలి. దానిని వెండురేకు మీద వ్రాసి, ఇంత చిన్న రేకైనా సరిపోతుంది, అష్టదళ పద్మము దాంట్లో దుమ్ము రాయగలగటమే. అలా వ్రాసి రోజు 1000 సార్లు చొప్పున 16 రోజులు పఠిస్తే, అలాగే దాన్ని పూజ చేసి 16 రోజులు ఈ శ్లోకాన్ని 1000 సార్లు చొప్పున పఠిస్తూ దాన్ని కనుక మనం కంఠాన ధరించేటట్లయితే దానివల్ల సామ్రాజ్య సిద్ధి ఏర్పడుతుంది అని చెప్పబడ్డది. దారిద్ర్యాన్ని పోగొట్టుకుని సంపదల్ని పొందటానికి, రోగాల్ని పోగొట్టుకుని ఆరోగ్యాన్ని పొందటానికి అది హేతుభూతం అవుతుంది. అట్లాగే 36 రోజులు ప్రతిరోజు 1000 చొప్పున దీన్ని కనుక పఠించేటట్లయితే, అదే అష్టదళ పద్మంలో దుమ్ అనేటటువంటి బీజమే వ్రాసి 36 రోజులు 1000 చొప్పున పఠించి వెండి రేకుని ధరించేటట్లయితే దానివల్ల దారిద్ర్యనాశనము, రోగనాశము జరుగుతుంది. ఇది నిర్వహించేటప్పుడు నైవేద్యంగా పసుపు అన్నం పెట్టాలి. అంటే చిత్రాన్నం, పులిహోర అంటే పసుపు అన్నమే. అలా నివేదన చేసి ఈ శ్లోకము ద్వారా సామ్రాజ్య సిద్ధిని పొందొచ్చు, దారిద్ర్యాన్ని పోగొట్టుకోవచ్చు, రోగాల్ని పోగొట్టుకోవచ్చు.
అలా సకల శుభాలు పొందదగినటువంటి శ్లోకం ఇది. దాన్ని అనుసరించి అనుగ్రహాన్ని పొందుదాం. స్వస్తి.